మన డిఫెన్స్ అవసరాలకు నిజంగా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం ఆయా దేశాలకి. సో ఇప్పుడు చైనాకి థ్రెట్ భారతదేశం కాబోతోంది. సో ఇట్లాంటి టైంలో భారత్ నిరుకునబెట్టాలంటే పాకిస్తాన్ వాళ్ళకున్న లీవర్. సో పాకిస్తాన్ ని పెంచి పోషించాలి. అటు పాకిస్తాన్ ని ఇటు బంగ్లాదేశ్ ని వాడుకొని చైనా మన పైన ఏదో ఒక రకంగా మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. చైనా డైరెక్ట్ గా ప్రయత్నం చేస్తే వర్కౌట్ కాలే. డోక్లాం దగ్గర వాళ్ళని ఆపేశాం, ఇటు గల్వాన్ దగ్గర వాళ్ళని ఆపేశాం, లోపలికి కూడా రానివ్వలేదు. సో ఇప్పుడు చైనాకి ఏంటి అని అంటే అహం దెబ్బతింది అనమాట. సో ఇది ఎలాగైనా తీసుకోవాలి. సో అందుకే ఈవెన్ అసీం మునీర్ లాస్ట్ ఒక 3 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈసారి భారత్ పై జరిగే దాడి ఈస్ట్ నుంచి వస్తుంది. సో అంటే బంగ్లాదేశ్ నుంచి జరిగే దాడి అని. నిన్నగాక మొన్న మనం డిస్కస్ చేసాము, ఒక చైనా తయారు చేసినటువంటి సబ్మెరైన్ హాంగూర్ క్లాస్ సబ్మెరైన్ ని మేము బంగాళాఖాతంలో డిప్లాయ్ చేస్తామని పాకిస్తాన్ అంటోంది. సో అంటే ఏంటంటే పాకిస్తాన్ ఈసారి అంటే ఇంకోటి, అది కాక ఆపరేషన్ సింధూర్ లో చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మరొక యుద్ధానికి రావడానికి ఎందుకంత ఇష్టపడుతోంది అని అంటే, ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళ యుద్ధం చేసింది అనుకోండి, భారత్ తోటి ఎంగేజ్ చేసింది అనుకోండి, ఎంగేజ్ చేస్తే చైనా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం భారత్ నష్టపోతుంది. ఎట్లా నష్టపోతుంది? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయి, ఇక్కడ చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. చైనాలో ఉన్నటువంటి కంపెనీస్ భారత్ కి రాకుండా అడ్డుకోవడంలో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం వస్తుంది. బికాస్ భారత్ అస్థిరతతో ఉండాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా నేను చాలా సార్లు ఈ మాట పదే పదే చెప్తూ వచ్చాను. ఆపరేషన్ సింధూర్ టైంలో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత దేశం మొత్తం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పీఓకేని ఆక్రమించుకోవాలని చెప్పేసి మనం మాట్లాడాం. నో, దిస్ ఈస్ నాట్ ద టైం అనేది నాకైతే పర్సనల్ అభిప్రాయం. అది నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత కూడా నేను అభిప్రాయం రూఢి చేసుకున్నాను. ఈ టైం ఇప్పుడు కాదు యుద్ధం చేసే టైం. ఇప్పుడు మనం పహల్గామ్ కి మనము ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాము, కొట్టాము, అయిపోయింది. వాళ్ళకి చావు దెబ్బ కొట్టాము, ఆపేసేయాలి. అది ఎన్ని రోజులు కంటిన్యూ అయితే భారత్ నష్టపోతుంది యుద్ధం. ఇవాళ మనం పిఓజేకేని తీసుకోవాలి అని అంటే పిఓజేకేని తీసుకొని ఇవాళ మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు కశ్మీర్ ఉందండి, అస్థిరతతో కూడినటువంటి కశ్మీర్ ని మనం 70 సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా కశ్మీర్ మనదిగా భావించిన పరిస్థితి వచ్చింది చాలా సంవత్సరాల పాటు. మీరు అట్లా డైరెక్ట్ గా ఏదో భూమిని తీసుకోవడం వల్ల లాభం లేదు, భూమిని తీసుకున్నంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనము లేదు. మనం చేయాల్సింది ఏంటి? లాంగ్ రన్ లో ఆలోచించాలంటే ఫస్ట్ భారతదేశపు ఎకానమీ పెరగాలి. ఎకానమీ పెరుగుతున్న టైంలో యుద్ధాలు చేయడం కరెక్ట్ కాదు. మనం ఎకానమీ పెరుగుతున్న టైంలో ఉన్నాం. మనం ఇవాళ $4 ట్రిలియన్ క్రాస్ చేసాం, నెక్స్ట్ 5 ట్రిలియన్కి వస్తాం.